జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రచర్యపై యావత్ భారతదేశం మొత్తం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రతి భారతీయుడు దేశం ప్రతీకారం తీర్చుకోవాల్సిందని కోరుతున్నారు. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. కేవలం ఉగ్రవాదం మీదనే కాదు, దాని వెనకొండి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్పై కూడా భారత్ యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన సిసిఎస్ క్యాబినెట్ కమిటీ సెక్యూరిటీ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్ తీసుకున్న నిర్ణయాల్లో నెంబర్ 1, ఇండస్ రివర్ సిస్టంలో భాగమైన 6 నదులు ఇండస్, జీలాం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నుంచి ప్రవహించే నీటిని పాకిస్తాన్ 80%, భారత్ 20% వాడుకునేలా 1960లో ట్రీటీ చేసుకున్నారు. అయితే భారత్ ఇప్పుడు దాన్ని రద్దు చేసింది. నెంబర్ 2, ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి అటారీ సరిహద్దులను మూసివేయాలని భారత్ నిర్ణయించింది. నెంబర్ 3, ఇరు దేశాలలో ఉన్న హైకమిషన్ సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించింది. ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ సైనిక సలహాదారులపై సిసిఎస్ చర్యలు ప్రకటించింది. ఇక్కడి డిఫెన్స్, నావల్, ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ అధికారులను పర్సోనా నాన్ గ్రాటా అంటే అవాంఛిత వ్యక్తులుగా ప్రకటించి వాళ్ళను 1 వారంలో దేశం విడిచి పాకిస్తాన్ వెళ్లాలని ఆదేశించింది. సార్క్ వీసా ఎగ్జామ్స్ను రద్దు చేస్తూ ఈ వీసాపై దేశంలో తిరుగుతున్న పాకిస్తాన్లో 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి భారతీయులకు భారత్ తిరిగి రావడానికి మే 1 వరకు గడువునిచ్చింది. ఈ ఉగ్రచర్యపై మీలో ఎంతమంది ప్రతీకారాన్ని కోరుతున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. జై హింద్.